హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం మళ్ళీ మంత్లీ రెసిపీతో వచ్చానండి. మంత్లీ రెసిపీస్ తోటి అదేంటంటే నేను ఇది పొడి సేమియా చేసుకున్నాను. సేమియాలు ఉంటే ఇంకా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఏది కావాలంటే అది చేసుకొని తింటూ ఉంటాం కదా. ఈ పొడి సేమియా రెసిపీ నా ఛానల్లో ఉంది, ఒకసారి చూసి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. ఈరోజు వీడియోలో అయితే నేను ఈ మంత్ అంతా చేసిన వంటలన్నీ మీకు చూపించి చెప్పబోతున్నాను. ఈ వంటల్లో మీకు ఏదైనా నచ్చితే లైక్ చేసి ట్రై చేయండి. ముందు ట్రై చేశాక మీకు ఎలా వస్తున్నాయో, నేను చేసే వంటలు ఎలా అనిపిస్తున్నాయో చూడడానికి, మీకు చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో పెట్టండి. నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి, నచ్చితేనే వీడియోని చూసి ట్రై చేయండి, ఓకేనా. ఇంకా నచ్చని వాళ్ళు అసలు చూడకండి, నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి, డిన్నర్లోకి చేశాను. ఇవేమో ఎగ్ రోల్స్ అందరికీ తెలిసినవే కదా. నేను మ్యాక్సిమం బయట కొనుక్కోకుండా పిల్లలకి ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటాను. ఎగ్ రోల్స్ చేశాను నైట్ డిన్నర్కి, మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి చేశాను. నా ఎగ్ రోల్ అయితే సూపర్ హిట్గా ఉంది, ఎప్పుడు చేసినా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది, ఒక్కసారి ట్రై చేయండి. ఈజీ ఇంగ్రీడియంట్స్తోనే చేశాను, దీనికి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఇది ఒక 1 రోల్ తిన్నా, లేకపోతే 1.5 రోల్ తిన్నా పొట్ట ఫుల్ అయిపోతుంది, అంత బాగుంటుంది. ఇంకా మనం డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా 1 రోల్ తిన్నా సరిపోతుంది పొట్టకి. ఇదేమో కాలీఫ్లవర్ ప్లస్ ఎగ్ వేసి ఫ్రై చేశాను, కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై అనమాట. ఈ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది, ఇది కూడా ఒక్కసారి చూసి ట్రై చేయండి, సూపర్గా ఉంది. కాలీఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చపాతీలో పెట్టివ్వండి, మొత్తం ఖాళీ చేస్తారు. రైస్లో కూడా బాగుంటుంది, మీకు ఎలా నచ్చితే అలా టేస్ట్ చేసుకోండి, ఓకేనా. నేనైతే రైస్లోకి చేసుకున్నాను. నా కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై అయితే సూపర్ హిట్గా ఉంది, ఓకేనా. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ రెసిపీస్ మన ఇంట్లో వాళ్ళకి కూడా తినిపిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. అసలు నచ్చని వెజిటేబుల్ అంటూ ఉండదు, అలా చేసి పెట్టండి, ఇష్టంగా తినగలిగేలాగా. నేను మ్యాక్సిమం మా పిల్లలు కానీ మా వారు కానీ తినని రెసిపీస్కి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి వాళ్ళకి తినిపిస్తూ ఉంటారనమాట, హెల్తీగా ఇంట్లోనే. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇదిగోండి, లెగ్ పీసెస్ ఇలా ఫ్రై చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బాగుంది కదా చూడ్డానికి, టెక్స్చరు, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఆ పచ్చిమిర్చి జీడిపప్పులు పెట్టుకొని లెగ్ పీస్ ముక్క నోట్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. అంటే చికెన్ లవర్స్కి చెప్తున్నాను, తినే వాళ్ళకి మాత్రము, తినని వాళ్ళు ఉంటారు కాబట్టి మీకోసం కాదు, తినే వాళ్ళ కోసం చెప్తున్నాను. అసలు సూపర్ హిట్గా ఉంటుంది. ఈ ఫ్రై కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను, ఫుల్ వీడియో. నేను పెట్టే రెసిపీస్ అన్నీ ఫుల్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో. ఈ ఫ్రై కూడా ఎలా చేయాలో మీకు తెలిసిన వాళ్ళైతే లైక్ చేయండి, తెలియని వాళ్ళు చూసి నేర్చుకొని ట్రై చేయండి, ఓకేనా. దానిలోకి నేను పలావు అవి పీసెస్ ఫ్రై చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే చూసేద్దాం, వచ్చేసేయండి. నెక్స్ట్ డే రైస్లోకి చేసిన రెసిపీస్. ఇదేమో ఇది పలావ్లోకి బంగాళదుంప కుర్మా చేశాను అనమాట. లెగ్ పీసెస్ ఫ్రై, మా ఆఫ్టర్నూన్ మిగిలిన వైట్ రైస్, చిప్సులు, ఇంకా దాంతోపాటు పెరుగు, సాల్ట్, నీళ్ళు అన్నీ ఉంటాయి కదా. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ప్లేటింగ్ వీడియో కూడా చూసేయండి, ఓకేనా. జీడిపప్పులతో పాటు లెగ్ పీస్ ముక్క పెట్టుకొని తినండి, మీకు నచ్చుతుంది. చాలా బాగా, చాలామందికి ఇష్టమే. చికెన్ లవర్స్ ఇష్టపడతారు కదా. బయట కొనుక్కుంటే మనకి తక్కువ క్వాంటిటీ ఇస్తారు, హెల్తీగా ఉంటుందని కూడా ఏముండదు. అది మనం ఇంట్లో చేసుకున్నామంటే, ఇంట్లో అయితే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు, అది కూడా హెల్తీగా చేసుకొని తినచ్చు. ట్రై చేయండి, అవైలబుల్గా లేని వాళ్ళు మీ ఇష్టం,
ఓకేనా. ఈ రెసిపీస్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ కోసం నేను ఇంకా చూసేయండి మామిడికాయ పప్పు అనమాట. మామిడికాయ ఇష్టపడే వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు ఈ పప్పుని. ఈ వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను. సూపర్ హిట్గా ఉంటుంది. మామిడికాయ మన సమ్మర్లో దొరికే మామిడికాయని ఎవరు వదిలిపెడతారు చెప్పండి. ఎవరికి కుదిరినట్టు వాళ్ళు రెసిపీస్ చేస్తూ ఉంటారు కదా. నేనైతే మామిడికాయ పప్పు ప్లస్ మామిడికాయ ఎండుమిర్చి వేసి పచ్చడి కూడా చేసుకున్నాను. చూడండి, కలర్ చూస్తేనే మీకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, అంత బాగుంటుంది. ట్రై చేయండి. ఈ రెసిపీ కూడా అవైలబుల్గా ఉంది నా ఛానల్లో. ఓకేనా. నచ్చితే లైక్ మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇదిగోండి దగ్గర నుంచి ఎంత బాగుందో. నేను చెప్తుంటే మీకు వేరుగా ఉండొచ్చు, మీరు కంపల్సరీ ట్రై చేశాక మీకు అర్థమవుతుంది టేస్ట్ అనేది. నేను చూపించిన విధంగా చేయండి. ఇది న్యాచురల్ కలర్స్, నేను ఏ ఫిల్టర్ యూస్ చేయకుండా పెడుతున్నాను వీడియోస్లో, మీకు కనిపిస్తున్నాయి కదా. నేను అసలు ఇప్పటిదాకా ఫిల్టర్స్ అనేవి యూస్ చేయలేదు. న్యాచురల్ కలర్స్ అనమాట ఇవన్నీ. చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఇంకా లంచ్లోకి చూసేద్దాము. వచ్చేసేయండి వైట్ రైస్, దానిలోకి ఇప్పుడే చూపించాను కదా మామిడికాయ పప్పు, దాంతోపాటు సైడు మామిడికాయ పచ్చడి. చాలా బాగుంటుంది. ఇంకా ప్లేటింగ్ వీడియో మిస్ అవ్వకండి. ప్లేటింగ్ వీడియో చూసి మీకు నోరూరితే అప్పుడు మీకు కూడా చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా. అందుకే నేను ప్లేటింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను. ఆల్రెడీ వీక్లీ రెసిపీస్లో కూడా చెప్తూనే ఉంటాను కదా ఈ విషయం. ఫస్ట్ ముద్ద పచ్చడిలో నెయ్యి వేసుకొని తినండి. మీకు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మరీ ఎక్కువ స్పైసీగా ఏం చేయలేదు, కరెక్ట్గా అటు ఇటు అవ్వకుండా చేశాను. చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే. దాంతోపాటు పప్పు కూడా చాలా బాగుంది. వీటికి సైడు మనం అప్పడాలు కానీ, వడియాలు కానీ, చిప్సులు కానీ ఇంకా ఏది పెట్టుకున్నా సూపర్గా ఉంటుంది. ఇంకా నాన్ వెజ్ లవర్స్ అయితే చికెన్ ఫ్రై కానీ, మటన్ ఫ్రై కానీ, లివర్ ఫ్రై కానీ, ఎండు చేప కానీ, ఉప్పు చేప కానీ ఇలాంటివి పెట్టుకొని తింటే అసలు సూపర్ యమ్మీగా ఉంటాయి. అసలు మొత్తం ప్లేట్ అంతా ఖాళీ అయిపోయే అంత బాగుంటాయి అన్నమాట. పప్పుతో ముద్ద చూసేయండి దగ్గర నుంచి. టేస్ట్ బాగుందని నేను చెప్తుంటే మీరు నా డప్పు నేను కొట్టుకుంటున్నా అనుకోవచ్చు, కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇదేమో డిన్నర్లోకి చేశాను చపాతి. ఇది వెజ్ కుర్మా చేసి దానిలో ఎగ్స్ పగలకొట్టి వేసుకొని ట్రై చేశాను అనమాట. బాగుంది. ఆలు కూడా వేసి. ఇంకా ఇదిగోండి పలావు, పెరుగు సాల్ట్. మా అమ్మాయి చూడండి నన్ను చూపించమని చెప్పి హాయ్ చెప్తుంది. ఇంకా నా ప్లేటింగ్ వీడియో చూసేయండి. చపాతి ఆలు విత్ ఎగ్ అనమాట. అది చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ పెట్టలేదు నేను ఛానల్లో, కావాలంటే పెడతాను చేసి వీడియో. ఇంకా మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ కోసం నేను పునుగులు చేశాను. పునుగుల్లోకి పల్లీ చట్నీ కూడా చేశాను. మా అబ్బాయికి ఈ చట్నీ కంపల్సరీ ఉండాలి. ఇంకా నిన్న చేసుకున్న పచ్చడి అనమాట, మామిడికాయ పచ్చడి. ఒక 2-3 డేస్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది కదా, పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా నా ప్లేటింగ్ వీడియో అనమాట. పునుగుల్లోకి పల్లీ చట్నీ వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇదేమో ఆఫ్టర్నూన్ లంచ్ చూసేయండి. పెరుగు, ప్లేట్స్, నెక్స్ట్ వాటరు. ఇంకా ఇదేమో టొమాటో పచ్చడి, టొమాటో కాదు ఉసిరికాయ నిల్వ పచ్చడి. ఇదేమో చారు, టొమాటో చారు. నెక్స్ట్ వైట్ రైస్. ఇంకా చూసేయండి నెక్స్ట్ డేకి నైట్ డిన్నర్లోకి వైట్ రైస్, ఇదేమో దోసకాయ కర్రీ, పెరుగు, నెక్స్ట్ ఇదేమో మిగిలిన చపాతీ అన్నమాట. దాంతోపాటు మా వారేమో సజ్జరొట్ట జొన్న రొట్టె తెచ్చుకున్నారు. ఇంకా అవేమో చిప్సులు, అప్పడాలు, పునుగులు మార్నింగ్ మిగిలినవి.
ఇంకా దీంట్లో పెరుగు, నెక్స్ట్ ఇదేంటి ముద్ద శుద్ధ గుగ్గిళ్ళు చేసుకున్నాను ఈవినింగ్ స్నాక్స్ కోసము. అవి కూడా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు నేను పెరుగన్నంలో తింటాను, చాలా బాగుంటాయి. ఇదిగోండి దోసకాయ ప్లస్ ఎండు ముక్కలు వేసి కర్రీ చేసుకున్నాను. రొట్టెలోకి బాగుంటుంది కాంబినేషన్ కర్రీ. మీకు నచ్చితే ట్రై చేయండి, తినే వాళ్ళు ఉంటారు కదా. ఇంకా నెక్స్ట్ చూసేద్దాం. ప్లేటింగ్ వీడియోలో మీకు సజ్జ రొట్టె జొన్న రొట్టె చూపించబోతున్నాను. నేను హాఫ్, మా వారు హాఫ్ వేసుకున్నాము. తినేటప్పుడు చూస్తే మీకు నోట్లో నీళ్ళు వస్తాయి కదా, అందుకే నేను ప్లేటింగ్ వీడియో చూపిస్తాను. అంటే నోరు ఊరడం వల్ల నేను చేసే రెసిపీస్ మీరు ట్రై చేస్తారన్న చిన్న నమ్మకం అనమాట. ఇదిగోండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి పకోడీ చేసుకున్నాను. ఉల్లిపాయ పకోడీ, పెసరపప్పు. మా వారికి బాక్స్ పెట్టేశాను, అందుకే తక్కువగా ఉంది. ఇదిగోండి బాక్స్ పెట్టిన తర్వాత వైట్ రైస్ అనమాట. ఇంకా నేను మా పిల్లలు కూర్చొని తింటున్నాము. మా వారికి టైం అయిపోయిందని చెప్పి లంచ్ పెట్టేశాను బాక్స్. ఇంకా నైట్ డిన్నర్లోకి ఎగ్ కర్రీ చేసుకున్నాను. ఎగ్ కర్రీ ప్లస్ టొమాటో ఎగ్ కర్రీ అందరికీ తెలుసు కదా, నచ్చితే మీకు నచ్చడం కాదు, అందరికీ వచ్చిన కర్రీనే. కావాలంటే నా ఛానల్లో కూడా అవైలబుల్గానే ఉన్నాయి, మీరు ట్రై చేయండి. వైట్ రైస్. నెక్స్ట్ ఇది ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్ అనమాట. ఇది పచ్చడి ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది. పెరుగు కంపల్సరీ తోడు వేసుకుని, ఇప్పుడు సమ్మర్లో నేను 2 పూటల తోడు వేసుకుంటున్నాను, మార్నింగ్ నైట్. ఎందుకంటే మజ్జిగ ఎక్కువ తాగాలి కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆఫ్టర్నూన్కి కావాల్సింది మార్నింగ్ తోడు వేసుకుంటున్నాను. అలాగే నైట్కి కూడా తోడు వేసుకుంటే మనకి మార్నింగ్ కల్లా ఉంటుంది కదా. ఆఫ్టర్నూన్ వేసింది నైట్కి పనిచేస్తుంది, నైట్ వేసింది ఆఫ్టర్నూన్కి పనిచేస్తుంది, అందుకే అలా తోడు వేసుకుంటున్నాను. మీలో ఎంతమంది సమ్మర్ కోసం ఇలా ట్రై చేస్తున్నారో కామెంట్స్లో పెట్టండి. నా ప్లేటింగ్ వీడియో చూసేయండి, సూపర్ హిట్గా ఉంటుంది. నేను తినే విధానం కానీ ప్లేటింగ్ వీడియోస్ కానీ మీలో ఎవరికైనా నచ్చితే కామెంట్స్లో పెట్టండి, నచ్చకపోతే కామెంట్ చేయకండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్ గ్రేవీ మిగిలింది, ఎగ్ కర్రీ గ్రేవీ, అందుకే నేను చపాతీ చేశాను. దానికోసము చూడండి దగ్గర నుంచి చపాతీ చేసుకొని తింటున్నాను. ఇలా లేయర్స్ చపాతీ నా ఛానల్లో ఉంది, కావాలంటే చూసి ట్రై చేయండి. సండే రెసిపీస్ చూసేయండి. పలావ్ చేశాను, దానిలోకి చికెన్ కర్రీ, పలావు, చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి, పెరుగు పచ్చడి, ఉల్లిపాయలు సైడు నంచుకోవడం కోసము, ఓకేనా. ఇదిగోండి మిగిలిన ఉల్లిపాయలు అవి పెరుగులోకి మా అత్తయ్య వాళ్ళకి బాక్స్ పెట్టాను అనమాట, అందుకే హాఫ్ ఉన్నాయి అన్నీ. ప్లేటింగ్ వీడియోలో కూడా నేను మా ఇంట్లో మా వారు నేను ముందుగా అయితే గోంగూర పచ్చడితో ఫస్ట్ ముద్ద తింటాము. నెక్స్ట్ అయితే మనం చేసుకున్న చికెన్ రెసిపీస్ కానీ మటన్ రెసిపీస్ కానీ అవి తింటూ ఉంటాము. మీలో గోంగూర పచ్చడి చేసుకుంటారా? పలావ్ చేస్తే కొన్ని ప్లేసెస్లో చేసుకోరు, కొన్ని ప్లేసెస్లో చేసుకుంటారు, మేమైతే కంపల్సరీ చేస్తాము. మీలో ఎంతమందికి అలవాటు ఉందో కూడా కామెంట్స్లో పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ డేకి వెళ్ళిపోదామా మరి. ఇదిగోండి దగ్గర నుంచి నేను గోంగూర చికెన్ కర్రీ 2 కలిపి ముద్ద తింటున్నాను. అలా తింటే గోంగూర చికెన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. నా ఛానల్లో గోంగూర చికెన్ కర్రీ లేదు, అది ఒకసారి పెట్టాలి. మీకు ఇంకా ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలన్నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అడగండి, కామెంట్స్లో చేస్తాను. ఇంకా నా ఛానల్ అంత ముందుకు వెళ్ళలేదు అనుకుంటున్నారా? ఇదిగోండి మా అబ్బాయి కోసం కారం దోశ వేశాను, చూడండి కలర్ఫుల్గా బాగుంది కదా, టేస్ట్ కూడా యమ్మీగా ఉంటుంది. ఇది కొబ్బరి పొడి వేసి కొబ్బరి కారం పొడి వేసి చేసిన అట్టనమాట. ఇంకా ఇదిగోండి మళ్ళీ మా అమ్మాయి కోసమేమో పుట్నాల పొడి దోశ వేశాను, పుట్నాల పొడితోటి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి బీరకాయ వేసి ఎగ్ వేసి కర్రీ చేసుకున్నాను. ఇంకా ఇదిగోండి బీరకాయ ఎగ్ కర్రీ. ఇంకా మా పిల్లలు తింటున్నారు.
ఇదిగోండి నా ప్లేటింగ్. దానిలోకి సైడు ఆలు చిప్స్ కూడా తెచ్చారు మా వారు. ఇంకా అవి తిని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇదేమో రంజాన్ రోజు మా ఫ్రెండ్కి వచ్చిన పార్సిల్ అనమాట. తనకి ఇంకో ఫ్రెండ్ ఇచ్చారు. రంజాన్ రోజు లంచ్ అనమాట తనకి. అదేమో పాయసము, బిర్యానీ, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ. చూడండి, రంజాన్ రోజు మనకి ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకి, వాళ్ళు మన కోసం పెడుతూ ఉంటారు కదా. అలాగా మా ఫ్రెండ్కి కూడా లంచ్ పంపించారనమాట. తను కూడా తింటూ నా కోసం వీడియో పెట్టిందనమాట. అంటే నా వీడియోలో తను కూడా షేర్ చేసుకున్నట్టు నా కోసం వీడియో పంపించింది. ఇదిగోండి రెసిపీస్: చికెన్ కర్రీ, పెరుగు చట్నీ, సాంబారు, బిర్యానీ. ఓకేనా. నెక్స్ట్ ఇదేమో నేను సున్నుండలు చేశాను. సున్నుండలు ఈసారి కాస్త మార్చి చేశాను. అది కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఒక్కసారి చూసి ట్రై చేయండి. చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో పెట్టండి. ఈ రెసిపీ హెల్తీగా ఉంటుంది. అసలు ఆడపిల్లలు కాదు, మగపిల్ల వాళ్ళు కాదు, ఎవరు తిన్నా హెల్తీగా ఉంటుందన్నమాట. నడుం గట్టి పడుతుంది. మినపప్పు చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా మన లైఫ్లో. మినప్పప్పు అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఇది వాడండి, ఎక్కువగా వాడండి, చాలా బాగుంటుంది. ఇలా చేసి పెడుతూ ఉండండి నెలలో ఒక్కసారైనా. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, అబ్బాయిలని అమ్మాయిలని ఏం లేదు, ఎవరు తిన్నా హెల్తీగానే ఉంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఇంకా మా కోసం రంజాన్ కోసం మాకు వచ్చిన ఇవి రెసిపీస్ అనమాట. దమ్ బిర్యానీ, దాల్చా, నెక్స్ట్ పెరుగు చట్నీ, గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి మాకు ఎవరు పంపలేదు ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే. మాకు ఇంకా ఎవరు పంపించలేదని ఆలోచించుకుంటూ ఉన్నాము. మాకైతే వచ్చేసాయి. ఈవినింగ్ మా వారి ఫ్రెండ్ పంపించారనమాట. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఉల్లిపాయ దోశ చేసుకున్నాను నేను. ఉల్లిపాయ అట్టు పిల్లలకి పెట్టి పంపించేశాను. వాళ్ళు ఉల్లిపాయలు తినరు కాబట్టి నార్మల్ దోశనే వేసి పంపించేశాను. ఇంకా నా కోసం చేసుకున్న ఉల్లిపాయ అట్టు అనమాట. ఉసిరికాయ పచ్చడి సైడ్ పెట్టుకొని తింటున్నాను. చట్నీ ప్లస్ ఆ పచ్చడి. నాకు ఇలా సైడ్ ఏదో ఒక ఊరగాయ పచ్చడి కానీ, రోటి పచ్చడి కానీ, అట్లులో ఇడ్లీలో అలా తింటూ ఉంటాను నేను ఎప్పుడైనా. మీలో ఎంతమంది అలా తింటారో కామెంట్స్లో పెట్టండి. టొమాటో పప్పు, వైట్ రైస్. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. వైట్ రైస్, ఇదేమో పచ్చడి. ఇది తొక్కు పచ్చడి చేసుకున్నాను నేను. బీరకాయ తొక్కు ఉంటుంది కదా, ఆ తొక్కుతో చేసిన పచ్చడి. ఏదో పచ్చడి చేసుకుంటూ ఉంటాను. నిల్వ పచ్చళ్ళు ఉన్నా సరే రోటి పచ్చడి కూడా చేసుకుంటూ ఉంటానన్నమాట నేను. ఇంకా సైడ్ కంపల్సరీ మనకి అప్పడాలు, చిప్స్లు, వడియాలు లాంటివి ఉండాలి కదా. ఇదిగోండి ఈ లెగ్ పీస్ ఫ్రై మళ్ళీ వచ్చింది. ఇవి లెగ్ పీసెస్ ఎలా చేశానో ఫుల్ వీడియోలో కూడా ఉంది. ఇది షార్ట్ వీడియో లాగా దీంట్లో అప్లోడ్ చేశాను అనమాట. మనకి చికెన్ లెగ్ పీస్ ఇదిగోండి చూసేయండి. ముందు ఉప్పు పసుపుతో బాగా నానబెట్టేసుకొని వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్గా వేసి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, దానిలో మళ్ళీ లెగ్ పీసెస్ వేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకొని దాంట్లోనే కారము, లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని, కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, ఉప్పు ఒక 1/2 స్పూన్ దాకా వేసుకొని, దాంతోపాటు పచ్చిమిర్చి, కరివేపాకు డైరెక్ట్గా వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకొని ఇలా వేడివేడిగా సర్వ్ చేసేయడమే. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇదేమో పాయసం చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకొని, అదే ముస్లిమ్స్ రంజాన్కి చేసుకునే పాయసం చేశాను. ఇదిగోండి అన్ని పప్పులు వేసి చేస్తారు కదా వాళ్ళు, యాజ్ అలానే చేశాను. నా ఛానల్లో ఈ వీడియో కూడా ఉంది. ఒక్కసారి చూసి ట్రై చేసేయండి. నచ్చితే లైక్, షేరు, కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్.
రాని వాళ్ళు చూసి నేర్చుకొని ట్రై చేయండి. ఎప్పుడు మనం చేసే వంటలు హెల్తీగా చేసుకుంటూ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ తింటూ ఉండాలి. అప్పుడే మనకి బాగా అనిపిస్తుంది. ఇంకా ఇదిగోండి నెక్స్ట్ ఇదిగోండి చపాతీ చేశాను. చపాతీలోకి ఆఫ్టర్నూన్ లంచ్ తీయడం మర్చిపోయాను. ఇది ఏం కూర, చపాతీ కాంబినేషన్ కర్రీ. ఇదిగోండి ఇప్పుడు పాయసం చేశానని చెప్పాను కదా, పాయసం ఏదో ఒక స్వీట్ ఉంటేనే తినాలనిపిస్తూ ఉంటుంది. ఏమీ లేకపోతే అసలు ఆఫ్టర్నూన్ పప్పు చేశాను, అది కొద్దిగా ఉంది. చిప్స్లు ఆఫ్టర్నూన్వే, పెరుగు ఇప్పుడుది. ఇంకా ప్లేటింగ్ వీడియోలో చపాతీ అన్నమాట. చపాతీ నేను చేసిన కర్రీ. ఈ కర్రీ కూడా వంకాయ కర్రీ అన్నమాట. సూపర్ హిట్గా ఉంటుంది వంకాయ కర్రీ ఎప్పుడు చేసినా సరే. చపాతీలో కాంబినేషన్ మా వారికి అయితే గ్రేవీ టైప్లో కావాలి, నాకేమో డీప్ ఫ్రైలా కావాలి. ఇదిగోండి నెక్స్ట్ డే అయితే ఆఫ్టర్నూన్ లంచ్లోకి దొండకాయ ఫ్రై చేసుకున్నాను. దాంతోపాటు వైట్ రైస్ దొండకాయ ఫ్రై. మా వారికి బాక్స్ పెట్టేశాను, అందుకే తక్కువగా ఉంది. దాంట్లోకి ఆకుకూర పప్పు అన్నమాట. ఆకుకూర పప్పు కానీ చారు కానీ ఏదైనా ఉంటే నేను సైడ్ డిష్ కంపల్సరీ చేసుకుంటాను. అందుకే దొండకాయ ఫ్రై కూడా చేశాను. ఇదేమో ఆఫ్టర్నూన్ మళ్ళీ నెక్స్ట్ డే వైట్ రైస్, చిప్స్లు, అప్పడాలు. ఇదేమో నార్మల్ పప్పు, పెసరపప్పు అన్నమాట. పెసరపప్పు వేసి చేశాను. ఇంకా ఇదేమో మా వారి డ్యూటీలో కొలీగ్ వాళ్ళ అమ్మాయి కోసం మెచ్యూర్ ఫంక్షన్ ఉంటుంది కదా, దానికోసం ఇచ్చిన బాక్సులు అన్నమాట. ఇదేమో క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై షార్ట్ వీడియోలాగా చూపిస్తుందని చూసేయండి. ఫుల్ వీడియో కూడా ఉంది, క్లారిటీగా దాంట్లో క్లియర్గా అర్థమవుతుంది. ఇదేమో షార్ట్ వీడియో లాగా తీసానమాట. దీంట్లో రెసిపీస్లో కొంతమంది ఇలా చూసి ట్రై చేస్తారు కదా, ఫుల్ వీడియో చూడలేని వాళ్ళు ఇంకా ఈ వీడియోలో కనిపించిన విధంగా చూసి ట్రై చేయండి. ముందుగా ఉల్లిపాయలని ఫ్రై ఉల్లిపాయలతో పాటు క్యాలీఫ్లవర్ని కూడా వాష్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఎగ్ పక్కనే ముందు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉల్లిపాయలు క్యాలీఫ్లవర్ వేసి ఫ్రై చేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్ కూడా వేసుకొని హాఫ్ స్పూన్ అంత పసుపు ఉప్పుతో మగ్గించుకొని తర్వాత కారం వేసుకొని వేడివేడిగా అయినా సర్వ్ చేసేసుకోవడమే. ఓకేనా, ఇదిగోండి కలర్ఫుల్ టెక్స్చర్ తోటి రెడీ అయిపోయిన క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై అన్నమాట. ఇది నెక్స్ట్ డే కోసం చూసేయండి. మా అత్తయ్య వాళ్ళు మా కోసము పలావు, మటన్ కర్రీ అవి పంపించారు బయట నుంచి. ఇది నేను చేసిన పెసరపప్పు, వాళ్ళు పంపించిన కర్రీ, వైట్ రైస్, పలావు, ఇంకా అవే సరిపోయాయి. ఈరోజు మేము తినేసాము, ముందే తినేసిన తర్వాత వీడియో తీయాలని గుర్తొచ్చింది, అందుకే తీసి పంపిస్తున్నాను. ఈ రెసిపీ ఏమో నేను ఇంట్లో పిల్లల కోసం ఏమీ లేవని చెప్పి చేసిన రెసిపీ అన్నమాట. స్నాక్స్, ఈజీ స్నాక్స్, త్వరగా అయిపోతాయి, టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ కూడా నా ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఈ రెసిపీ ఈజీగా అయిపోతుంది. మనం చపాతీ చేసుకుంటాం కదా, ఆ చపాతీ చేసుకున్న దాన్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే అది ఎలా చేయాలో నార్మల్ చపాతీలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా మార్చి చేశాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, దగ్గర నుంచి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. మనకి ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా అవైలబుల్గా లేనప్పుడు ఇలా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉండండి. ఓకేనా, ఇదిగోండి లంచ్లోకి నెక్స్ట్ డే లంచ్లోకి అనమాట పచ్చడి, టొమాటో పచ్చడి. ఇదేమో వైట్ రైస్,
ఈ నెక్స్ట్ కర్రీ ఏమో ఇదిగో వంకాయ కర్రీ చేసుకున్నాను. వంకాయ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఎప్పుడు చేసినా ఎలా చేసినా సూపర్గా ఉంటుంది. దానిలోకి స్నాక్స్ అరటిపండు పెరుగులోకి తీసుకున్నారు మా వారు, మా పిల్లల ప్లేట్స్ అనమాట. ఇదిగోండి పెరుగు. నెక్స్ట్ ఇదేమో డిన్నర్లోకి ఆఫ్టర్నూన్ మిగిలిన లంచ్ వైట్ రైస్, ఇంకా వంకాయ కర్రీ. ఇదిగోండి వంకాయ కర్రీ దగ్గర నుంచి. నెక్స్ట్ డే ఏమో ఇంకా ఆఫ్టర్నూన్లో అన్నం తిన్నాం కాబట్టి ఇప్పుడు చపాతీ చేసుకున్నాను. ఆ మిగిలిన అన్నాన్ని నేను పెరుగులో తింటాము. నలుగురికి కలిపి నేనే పెడతాను అనమాట పెరుగన్నము. ఇంకా ప్లేటింగ్ వీడియో. చపాతీలోకి గ్రేవీ కర్రీస్ ఉంటే మా అబ్బాయి చాలా ఇష్టంగా తింటాడు. అది ఏ కర్రీ అయినా సరే మా అబ్బాయికి ఇష్టంగా తింటాడనమాట. చపాతీ అంటే పిచ్చి వాడికి. ఇంకా ఇవేమో ఇందాక చూపించాను కదా స్నాక్స్, అవి షార్ట్ వీడియోలో లాగా చూపిస్తున్నాను, చూసేయండి. నేను మైదా పిండితో చేశాను. మైదా పిండిలో ఉప్పు, ఇంకా నువ్వులు, వాము, జీలకర్ర వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇలా బాల్స్లో చేసుకొని చెప్పాను కదా చపాతీ లాగా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్, వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే ఈ స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు ఎవరైనా ఇష్టంగా తినగలిగేలా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి, క్రిస్పీగా టేస్టీగా. ట్రై చేయండి. నా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో ఒక్కసారి మీకు ట్రై చేశాక నాకు కామెంట్స్లో పెట్టండి. నేను చెప్పేది మీకు వేరుగా అనుకుంటే మాత్రం నెగిటివ్గా కామెంట్స్ పెట్టకండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ప్లస్ వీళ్ళు ముందుకు వెళ్ళకూడదు, వీళ్ళేంటి వెళ్ళేది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా అని నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. తోటకూర పెసరపప్పు ఫ్రై చేసుకున్నాను. దానిలో మీరు ఈ పౌడర్ వేస్ట్ చేసుకోండి, బాగుంటుంది. లాస్ట్లో అది ఫ్రై అయిపోయిన తర్వాత ఈ తోటకూర పెసరపప్పు ఫ్రై కూడా నా ఛానల్లో అవైలబుల్గా ఉంది, ట్రై చేయండి. దానిలో కొబ్బరి, కొద్దిగా కారము, ఎండు కొబ్బరి, కారము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఈ 4 వేసిన పౌడర్ని లాస్ట్లో ఒక 2 స్పూన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు అన్నంలో అయినా చపాతీలో అయినా లొట్టలు వేసుకుంటూ తింటారు. ఆకుకూర ఇష్టం లేని వాళ్ళు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారనమాట. ఇదిగోండి దగ్గర నుంచి కలర్ఫుల్గా బాగుంది కదా. ఈ పౌడర్ వేసాక ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నాకైతే ఇలా గ్రీన్ కలర్లో ఉంటేనే చాలా ఇష్టము. ఆకుకూరలు చాలా బాగుంటాయి కదా. ఆకుకూర అందులో తోటకూర తినడం చాలా మంచిది. మా అబ్బాయి తినడు, వాడు ఎలా అయినా తినిపించాలనే ఆశతోటి ఏదో విధంగా ట్రై చేస్తూ తినిపిస్తూ ఉంటాను. ఇంకా ఇదిగోండి వైట్ రైస్, దాంట్లోకి తోటకూర ఫ్రై. ఇదిగోండి నెక్స్ట్ ఇదేమో రసం అన్నమాట. మా అమ్మాయికి ఇది నైట్ డిన్నర్లోకి చేశాను. మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదని చెప్పి మా వారు దోశ తీసుకొచ్చారు. ఇదేమో పలావు చికెను. సండే వచ్చేసింది. పలావు, మటన్ కర్రీ, మర్చిపోయి చికెన్ అని చెప్పాను, సారీ. సండే రోజు చేసుకున్న రెసిపీస్. దాంతోపాటు ఇదిగోండి వైట్ రైస్, పెరుగు చట్నీ కలపలేదు, పెరుగు మాత్రమే. ఇదేమో మా వారికి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన అదే బెల్లం అన్నము, పప్పు, సేమ్యా, ఇంకా వాటరు, సాల్ట్, ప్లేట్స్. ఇదిగోండి మేము వడిబాల కోసము వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్న వీడియో అన్నమాట. ఇంకా చికెన్ కర్రీ, పలావు వాళ్ళు మా కోసం చేసిన రెసిపీస్. ఈ వడిబాల వీడియోలో కూడా ఈ ప్లేటింగ్ వీడియో ఉంది, మీరు కావాలంటే అక్కడైనా చూసేయండి. చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, ఓకేనా. అందరం కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఇంకా నా ప్లేట్లో కూడా పెట్టించేసుకొని నేను కూడా ఎంజాయ్ చేశాను అనమాట. రెసిపీస్ బాగున్నాయి, మా కోసం చేశారు వాళ్ళు, చాలా బాగున్నాయి. మేము వెళ్ళినందుకు కూడా బాగా చూసుకున్నారు.
ఇదిగోండి ఇంకా నా ప్లేటింగ్ వీడియో అయిపోయింది. మా పిల్లలు అయితే లోపల కూర్చొని తిన్నారు. ఇంకా ఇక్కడ ప్లేస్ లేదని చెప్పి వాళ్ళని వీడియో తీయడం కుదరలేదు. అందుకే నా ప్లేటింగ్ వీడియో, నా దగ్గర ఉన్న వాళ్ళ వీడియో మాత్రమే తీసుకొని చూపిస్తున్నాను. చూడండి ముక్క చక్కగా కుక్ అయింది కదా. ఇంకా పక్క రోజుకి చూసేద్దాం, వచ్చేసేయండి. వైట్ రైస్ నేను డే బై డే పప్పు కానీ, పప్పుచారు కానీ, ఆకుకూర పప్పు కానీ, రసం కానీ ఇలా చేసుకుంటూ ఉంటానన్నమాట. ఆకుకూర పప్పు ఎందుకంటే మా పిల్లలు కూరగాయలు ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి వాళ్ళ కోసం ఇలా ఒకరోజు కర్రీ, ఒకరోజు పప్పు, ఒకరోజు కర్రీ, ఒకరోజు చారు, ఒకరోజు పప్పు చారు, అలా ఆకుకూర పప్పు అలా తినిపిస్తూ ఉంటాను. ఇదేమో నేను ఆకుకూరతో కూడా నేను రైస్ చేసి పెట్టాను మా పిల్లల కోసము. ఆకుకూర తోటకూర రైస్ వాళ్ళు మామూలుగా అయితే కర్రీలో కానీ ఫ్రైలో కానీ తినరు. ఇలా అయితే మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసుకుంటూ తిన్నారనమాట. ఆకుకూరలు తినని వాళ్ళ కోసం ఇదొక రెసిపీ లాగా చేసి పెట్టండి, మొత్తం ఖాళీ చేసేంత బాగుంటుంది. ఈ రెసిపీ అయితే నేను ఛానల్లో పెట్టలేదు. ఈ రెసిపీ చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. నెక్స్ట్ డే కోసము వైట్ రైస్ ఇదేమో చూపిస్తుందని చూసేయండి. దోసకాయ కూర కుక్కర్లో చేశాను ఈరోజు టైం లేక. అదేమో మూత రావట్లేదు, కష్టపడేలాగో తీశాను. అప్పుడప్పుడు మనం వీడియో తీసుకునేటప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఇదిగోండి దోసకాయ కర్రీ కుక్కర్లో చేసుకున్నాను అప్పటికప్పుడు. కుక్కర్లో చేసేవి కొన్ని అంత వెజిటేబుల్స్ అయితే అంత టేస్టీగా అనిపించవు, కానీ టేస్టీగా వచ్చేలాగా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే బాగుంటాయి. పెరుగు, పచ్చడి కంపల్సరీ ఉండాలి కదా మనకి. వేడి వేడి అన్నంలో అప్పటికప్పుడు చేసిన కర్రీ కానీ పచ్చడి కానీ వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. చెయ్యి అయితే కాలిపోతుంది. మా అమ్మాయి ఏమో ముద్ద పెట్టమని అల్లాడించేస్తుంది. ఇంకా తన తినిపించడం ఆఫ్టర్నూన్ ఇప్పుడు హాఫ్ డేస్ కాబట్టి ఎండ కలిసిపోతున్నారని చెప్పి ఇలా దోసకాయ కూర అయితే అస్సలు ఇష్టపడరు, అందుకే నేనే తినిపిస్తున్నాను. కర్రీ అయితే సూపర్గా ఉంది. ఇంకా నేనే తినిపిస్తున్నాను కాబట్టి వాళ్ళు పొట్ట బాగా ఫుల్గా తినగలుగుతారు. ఇంకా ఈరోజు నైట్కి ఇంకా వంట చేసే టైము ఓపిక లేదని చెప్పి మా వారు బయట నుంచి తీసుకొచ్చారనమాట. అవి ఓపెన్ చేసి చూపించడం మర్చిపోయాను వీడియో తీసుకోవడము. ఇంకా మిగిలిన దోసకాయ కూర, వైట్ రైస్ కూడా ఉన్నాయి దాంతోపాటు. ఇదేమో ఎగ్ ఫ్రై చేశాను. నార్మల్ మనం ఉల్లిపాయలు వేసుకొని ఎగ్ ఫ్రై చేసుకుంటాం కదా. ఇదేమో పలావ్ అన్నమాట. మాకు పంపించారు పలావు. వైట్ రైస్ కొద్దిగా ఉంది అని చెప్పి నేను వైట్ రైస్ కూడా వండుకున్నాను. దాంతోపాటు పెరుగు, నెక్స్ట్ ఎగ్ ఫ్రై, ఇవి కలుపుకొని ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట. ఇంకా నా ప్లేటింగ్ నేను పలావ్ కొంచెం వేసుకున్నాను. దాంట్లోకి చికెన్ పీస్ పెట్టుకొని ఎంజాయ్ చేశాను. ఇంకా తర్వాత వైట్ రైస్, ఎగ్ ఫ్రై కూడా వేసుకొని తిన్నాను. ముందుగా ఉన్న పలావ్ని ముగ్గురం షేర్ చేసుకున్నాం. మా వారికి ఈరోజు భోజనాలు ఉన్నాయని చెప్పి ఇంటికి రాలేదు తను, అందుకే మేము ముగ్గురం వేసుకొని తింటున్నాం అనమాట. ఇదిగోండి నా ఎగ్ ఫ్రై అసలు సూపర్గా ఉంటుంది. ఈ ఎగ్ ఫ్రైలో నేను అప్పుడప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని ఎగ్స్ తక్కువగా వేసుకొని చేసుకుంటూ ఉంటాను. చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు ఎగ్స్ ఎక్కువ వేసుకొనే కాకుండా ఇలా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేసుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. దాంతోపాటు పచ్చిమిర్చి పెట్టుకొని తినండి, అసలు నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత బాగుంటుంది. స్పైస్ ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చి ఇలా పెట్టుకొని తినండి, అద్దరిపోతుంది. ఓకేనా? నా ప్లేటింగ్ వీడియో నచ్చిందా? తినాలనుందా? అయితే త్వరగా చేసుకొని తినేసి ఎంజాయ్ చేసేయండి. ఇంకా పెరుగు కూడా వేసుకొని ఎప్పుడు కర్రీ వీడియోసే కాకుండా కర్రీ ప్లేటింగ్ వీడియోసే కాకుండా ఈరోజు ఎందుకో మరి నాకు పెరుగు కలిపిన ప్లేట్ కూడా చూపించాలనిపించింది. ఇది మా పిల్లలకి నాకు ముగ్గురికి కలిపేశాను. ఇంకా నేను తినేసి వాళ్ళకి బాగా
హాఫ్ ఆఫ్ చేసి ఇస్తాను అనమాట. 3 భాగాలు చేస్తాను. దాన్ని చేసి వాళ్ళ భాగం వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళే తింటారు. తిన్నాను అని వాళ్ళు అన్నప్పుడు మాత్రం నేనే తినిపిస్తూ ఉంటాను అనమాట. ఇదిగోండి, ఇదేమో నెక్స్ట్ మిల్క్ పౌడర్ చేశాను. ఈ మిల్క్ పౌడర్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను. అసలు ఈ ప్రోటీన్ పౌడరు పిల్లలకి చేసి పెట్టండి, మంచి హెల్త్ అనమాట. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పాలు తాగుతూ ఉంటారు కదా, పిల్లలకి ఇస్తూ ఉంటాం కదా, వాళ్ళకి హెల్త్ కోసము ఈ పౌడర్ వేసి ఇవ్వండి. చాలా మంచిదన్నమాట, బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా మంచిది. ప్రోటీన్ పౌడర్ ఇది హెల్ప్ అవుతుంది పిల్లలు ఎదగడానికి కోసము. నా ఛానల్లో ఉంది. వేడిగా అయినా తాగొచ్చు ఈ పౌడర్ని పాలల్లో. మనం ఈ సమ్మర్లో చల్లగా తాగడానికి ఇష్టపడతారు కదా, అలా చల్లగా అయినా ఇవ్వండి చేసి పెట్టి, ఇష్టంగా తాగుతారు. చాలా బాగుంది. మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చింది ఈ పౌడరు. తనైతే మామూలుగా మనం హార్లిక్స్ బూస్ట్ తింటూ ఉంటాం కదా, అలా మొత్తం తిని ఖాళీ చేసిందనమాట. మేము ఒక ఫంక్షన్కి కూడా వెళ్ళాం. చెప్పాను కదా, మెచ్యూర్ మా వారి కొలీగ్ అదే అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షను బాక్సులు ఇచ్చారని చెప్పాను కదా, ఆ ఫంక్షన్కి కూడా వెళ్ళాము. ఆ ఫంక్షన్లో మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. కానీ భోజనాల దగ్గర వీడియో తీయడానికి కుదరలేదు. ఆ రోజు బాగా ఈదురుగాలు వచ్చి కాస్త డిస్టర్బింగ్గా అనిపించింది. అందుకే వీడియో కవరేజ్ చేసుకోలేకపోయాను. అందులో ఈ వీడియో కూడా మా అబ్బాయితో తీయించాను అనమాట. నేను తీసే టైము అక్కడ అవైలబుల్గా లేదు, అందుకే మా అబ్బాయితో తీయించాను. చూడండి, వాళ్ళు బాగున్నారు కదా చిన్నపిల్లలు. మెచ్యూర్ ఫంక్షను ఇది. ఇంకా మేము కూడా లాస్ట్లో ఫొటోస్ దిగి ఫుడ్ తిన్న తర్వాత ఫొటోస్ దిగి ఇంకా ఇళ్ళకి వెళ్ళిపోయాము. మనం తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి వెళ్తే కాస్త లేట్గానే వెళ్తాం కదా ఇంటికి. ఎందుకంటే వాళ్ళతో సరదాలు సంబరాలు జరుపుకుంటూ, ఇంకా మా వారి కొలీగ్ వైఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా పరిచయం చేసుకున్నాను నేను. పరిచయం చేసుకొని వాళ్ళతో కూడా చక్కగా మాట్లాడుకుంటూ కొద్దిగా లేట్ అయింది ఇంటికి వెళ్ళేపాటికి. ఇంకా అందరినీ కూడా వీడియో తీయమని చెప్పాను, వాడు తీశాడు చక్కగా. ఇంకా ఇదిగోండి, ఇంకా భోజనాల దగ్గర తీయడం మాత్రం కుదరలేదు, అది చెప్తున్నాను. ఇంకా వాళ్ళ ఉన్న ఇల్లు, వాళ్ళు ఫంక్షన్లో దిగే ఫొటోస్ అందరినీ కవర్ చేసుకున్నాడు. అంటే 1 minute కవర్ చేసుకోగలిగాను, కానీ ఇంకా మొత్తం ఫంక్షన్ అంతా కవర్ చేసుకోలేకపోయాను. ఆ రోజు కాస్త క్లైమేట్ మారింది, అందువల్ల అలా జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగింది, బాగుంది. వాళ్ళు పెట్టిన ఫుడ్ కూడా బాగున్నాయి, అన్ని రెసిపీస్. ఇంకా మరిన్ని వీడియోస్, ఇలాంటి ఫంక్షన్స్ ప్లేటింగ్ వీడియోస్ అన్నీ మీకోసం తీస్తూ ఉంటాను. ఓకేనా. ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ చపాతీ చేసుకున్నాను. చపాతీలోకి గ్రేవీ కర్రీ కూడా చేసుకున్నాను. ఇంకా మా పిల్లలు, మా వారు అందరూ వెళ్ళిపోయాక నేను ఒక్కదాన్ని కూర్చొని తింటున్నాను అనమాట. ఈ చపాతీ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ వీడియో, ఇంకా లంచ్ వీడియో కూడా చూపిస్తాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలి, నన్ను సపోర్ట్ చేయాలి, నా ఛానల్ ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితేనే, ఒకవేళ నచ్చలేదు అనుకుంటే చూడకండి. ఇన్నిసార్లు చెప్తున్నాను, ఎందుకంటే మీరు నచ్చని వాళ్ళు చాలామంది కూడా ఉంటారు, నచ్చే వాళ్ళతో పాటు. ఓకేనా. ఛానల్ ముందుకు వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ ఉంటేనే కదా, మీరు చూసి ఎంకరేజ్ చేస్తేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి గోరుచిక్కుడుకాయ కర్రీ చేశాను, వైట్ రైస్. ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను, ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. దానిలోకి పెరుగు,
పెరుగు. ఇది ఇది వాళ్ళు నైట్ మాకు ఇచ్చిన అదే బాక్స్ ఇస్తారు కదా, తాంబూలం బాక్స్ అనమాట. ఉసిరికాయ పచ్చడి, ఇంకా ప్లేట్స్, సాల్ట్, నీళ్ళు, ప్లేటింగ్ వీడియో. ఈ గోరుచిక్కుడుగా ఇష్టపడని వాళ్ళు ఇలా నేను చేసిన విధంగా కర్రీ చేసి పెట్టండి, అసలు చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేశాక మాత్రమే నాకు కామెంట్ చేయండి. లేత చిక్కుడుకాయలు తెచ్చుకొని అప్పటికప్పుడు కర్రీ చేసుకొని తినండి. మీకు టెక్స్చర్ చూస్తేనే అర్థం అవ్వచ్చు, నాకు తెలిసినంత వరకు టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ. ఓకేనా? ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినగలిగేంత బాగుంటుంది. నా ప్లేటింగ్ వీడియోలో మీకు నచ్చింది కదా చూస్తే? ఓకేనా? ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకేలాంటి కర్రీస్ కాకుండా డిఫరెంట్గా చేసుకుంటూ తింటూ ఉండండి. ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉండండి. ఇదేమో నైట్ డిన్నర్లోకి వైట్ రైస్, మార్నింగ్ మిగిలిన గోరుచిక్కుడుకాయ కర్రీ. ఇదేమో నైట్ దొండకాయ కర్రీ, అదే దొండకాయ ఫ్రై చేసుకున్నాను. దొండకాయ అరటికాయ వేసి ఫ్రై చేసుకున్నాను. ఇదేమో టొమాటో పచ్చడి, పచ్చిమిర్చి టొమాటో పచ్చడి, పెరుగు. ఇంకా ఇవన్నీ కర్రీ తక్కువ ఉందని చెప్పి ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ పచ్చడి, ఫ్రై, కర్రీ ఇవి సర్దుకొని తినొచ్చు అని చెప్పి. తక్కువగా ఉంటే నలుగురికి సరిపోదు కదా, అందుకే ఇవన్నీ కలిపి చేసుకున్నాను. మా పిల్లలు అన్నీ ఇష్టంగా తినరు, వాళ్ళకి నచ్చిన విధంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. అందుకే ఇన్ని కర్రీస్, ఇన్ని పచ్చళ్ళు, ఇన్ని రెసిపీస్ చేస్తూ వాళ్ళకి తినిపిస్తూ ఉంటాను. మీ ఇంట్లో కూడా ఇలానే అన్ని రకాలు మీ పిల్లల కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం ట్రై చేస్తూ ఉంటారో లేదో కామెంట్స్లో పెట్టండి. ఆరోగ్యంగా తినాలి కాబట్టి ఏదో రకంగా వాళ్ళతో తినిపిస్తూ ఉండాలి. నా ఫ్రై అయితే సూపర్గా వచ్చింది. అరటికాయ దొండకాయ పచ్చడి అనమాట. సారీ, పచ్చడి టొమాటో పచ్చిమిర్చి పచ్చడి, అరటికాయ దొండకాయ ఫ్రై. నెక్స్ట్ డే పెసరట్టు చేశాను. జొన్నలు వేసి పెసరట్టు చేశాను. ఈ జొన్న పెసరట్టులో కొంతమంది బియ్యం, అన్నం వేస్తే ఏం యూజ్ ఉంది అనుకుంటారు, కానీ మనం ఒకేసారి మిల్లెట్స్ తినలేము కాబట్టి నేను ఇలా ట్రై చేశాను. పూర్తిగా మిల్లెట్స్ వేసామంటే మన ఇంట్లో వాళ్ళు, మనము అలవాటు పడలేదు కాబట్టి తినాలని అనిపించదు. కొన్ని బాగా రావచ్చు, బాగా రాకపోవచ్చు. మనం ఎప్పుడు చేసే విధానం లాగా వేసుకొని కొద్దిగా మార్చి చేసుకుంటూ పూర్తిగా మారేంత వరకు ముందు కొద్దిగా మార్చుకుంటే నెక్స్ట్ పూర్తిగా మార్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కదా, అందుకే నేను ఇలా ట్రై చేశానన్నమాట. చాలా బాగా వచ్చింది. అయితే మాత్రం ఈ రెసిపీ కూడా నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. హెల్తీగా తినొచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. హెల్త్, టేస్ట్ రెండు చూసుకుంటాను నేను. మనం మిల్లెట్స్ పూర్తిగా ఒకేసారి చేసుకోలేము కాబట్టి నేను ఇలా మార్చి చేశాను. మీకు ఒకవేళ బియ్యము, అన్నము వేయడం ఇష్టం లేకపోతే దాని ప్లేస్లో అటుకులు కానీ మరమరాలు కానీ వేసుకొని ట్రై చేయండి. అది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. ఈ అట్టు కోసం నేను 2 రకాల చట్నీలు చేసుకున్నాను. నాకు టైం ఉంటే 2 రకాల చట్నీలు చేసుకుంటాను, టైం లేకపోతే ఒకటే చేస్తాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ కోసము చూసేయండి, కార్న్ఫ్లేక్స్, పాలు కార్న్ఫ్లేక్స్ వేసుకొని తింటున్నాను. ఇది నాకు బ్రేక్ఫాస్ట్ అనమాట. పిల్లల కోసం చేసి పెట్టేశాను. ఇంకా జొన్న పెసరట్టు షార్ట్ వీడియో చూపిస్తాను, చూసేయండి. మనం వీడియోస్ చేస్తున్నవి జనాలు డైలీ చూస్తూ ఉండరు. అవి డైలీ చూస్తూ ఉంటే వాటి వ్యూస్ పెరుగుతూ ఉంటాయి, కానీ ఎప్పటి వీడియో అప్పుడు వెనక పడిపోతూ ఉంటుంది. యూట్యూబ్లో కూడా మనం అప్పటికప్పుడు అప్లోడ్ చేసిన వీడియోసే ముందుకు వెళ్తూ ఉన్నట్టు మనకు తెలుస్తుంది.
నేను చేసిన ఈ జొన్న పెసరట్టు, జొన్నలు, పెసలు ఒక్కొక్క కప్పు, బియ్యం కూడా ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు రైస్ కూడా తీసుకున్నాను. నైట్ అంతా ఈ జొన్నలు, పెసలు, బియ్యం నానబెట్టేసుకొని దాంట్లో ఒక కప్ అంత అన్నం వేసుకొని మార్నింగ్ చక్కగా మిక్సీ పట్టుకొని దాని మీద ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం పచ్చిమిర్చి పిండిలోనే వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇంకా పైనేమో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఈ పిండి మిగిలిందని చెప్పి నేను నెక్స్ట్ డేకి ఇంకో రెసిపీ కూడా చేసుకున్నాను. ఇదిగోండి, ఆఫ్టర్నూన్ లంచ్లోకి చూసేయండి, వైట్ రైస్ దానిలోకి పప్పుచారు అనమాట. ఈ పప్పుచారు పలుచగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పలుచగా ఉండే పప్పుచారు కూడా అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉండండి. ఇదేమో నిన్న చేసుకున్న పచ్చడి, ఫ్రై కూడా కాస్త మిగిలింది. ఇది కాకరకాయ ఫ్రై అనమాట. కాయలు ప్లస్ పీసెస్ కూడా చేసుకున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి పెసరపిండి మిగిలిందని చెప్పి పెసరట్టు ఉప్మా కూడా చేసుకున్నాను. ఉప్మా చేసుకొని జీడిపప్పు ఉప్మా ఈ పెసరట్లో పెట్టుకొని ఎంజాయ్ చేశాను అనమాట. దీనిలోకి ఒక చట్నీ చేసుకున్నాను. ఊరగాయ పచ్చడి ఉంది కాబట్టి ఈ రెండు కలుపుకొని తింటే అసలు నోట్లో నీళ్ళు కాదు కదా, అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఒక్కట్టు తిన్నా మనకి పొట్ట ఫుల్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా తినలేము, అంత బాగుంటుంది. పెసరట్టు ఉప్మా అయితే ఒక్కటి కాదు, హాఫ్ తిన్నా మనకి ఎక్కువగా అనిపిస్తుంది పొట్టలో అయితే. ఈ వీడియోలో నేను ఈ వాయిస్ ఓవర్ అసలు 1 అవర్ పట్టింది నాకు. ఇలాంటి లాంగ్ వీడియోస్ ఇంకా మరిన్ని చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి లాంగ్ వీడియోస్ చేయడం వల్ల నాకు యూస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ వాయిస్ ఓవర్ చెప్పడానికే కాస్త టైం ఎక్కువ పడుతుంది, గొంతు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంది. అయినా సరే వదలని విక్రమార్కిలాగా ట్రై చేస్తూనే ఉంటాను, ఓకేనా. ఇది సండే కోసం చేసిన రెసిపీస్. మళ్ళీ బాస్మతి రైస్తో చేశాను పలావు, చికెన్ కర్రీ అన్నమాట. ఇదిగోండి చికెన్ కర్రీ ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, అందుకే చూడండి బబుల్స్ వస్తున్నాయి. మన కర్రీ కూడా లాస్ట్లో ఉంది. నేను ఎప్పుడు చేసినా సరే చికెన్ కానీ పలావ్ కానీ ఏ రెసిపీ అయినా ఇంట్రెస్ట్గా చేస్తాను కాబట్టి బాగా వస్తాయి. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్గా చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళకి చాలా బాగా కుదురుతాయి. రాదు అని వదిలేసేయకండి. మనకి ఇది రాదు అనుకుంటే అది రాకుండానే ఉండిపోతుంది. అది రెసిపీస్ అయినా ఏ పనైనా సరే రాదు అనుకోకుండా మీకు వచ్చిన విధంగా ట్రై చేసుకుంటూ దాన్ని కొద్దిగా మార్చుకుంటూ చేయండి, సూపర్గా ఉంటుంది. ఇదేమో మా అత్తమ్మ వాళ్ళకి బాక్స్ పెడుతున్నాను. సండే కంపల్సరీ బాక్స్ పెడతాను వాళ్ళ కోసము. ఇంకా వాళ్ళకి ఒక్కొక్కటిగా పలావు, చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి, పెరుగు చట్నీ అన్ని బాక్స్లో పెడతాను అనమాట. తర్వాత ఇంకా మేము మా వారు మా పిల్లలు అందరం కూర్చొని తింటాము. ఇంకా చూసేయండి కర్రీ దగ్గర నుంచి బాగుంది కదా. సండే కంపల్సరీ నాన్ వెజ్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, చాలా వరకు మ్యాక్సిమం అది ఎవరైనా సరే సండే నాన్ వెజ్ ఉండాల్సిందే. చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ ఏదైనా సరే. మేము ఎక్కువగా చికెను, మటను, ఫిష్ ఇక్కడ ఎక్కువ దొరకదు సండే అయినా సరే. మిగిలిన రోజుల్లో కానీ ఎప్పుడో ఒక్కొక్కసారి దొరుకుతూ ఉంటాయి ఫిష్, ఫ్రాన్స్ లాంటివి. అందుకే అవి తీసుకురావడానికి కుదరదు సండేస్. అందుకే మ్యాక్సిమం చికెన్ కానీ మటన్ కానీ పెడుతూ ఉంటాను అనమాట. ఇక్కడ కొన్ని డేస్లో మాత్రమే దొరుకుతూ ఉంటాయి ఫిష్, ఫ్రాన్స్, క్రాబ్స్ అవన్నీ. మనకి విజయవాడలో అయితే డైలీ దొరుకుతాయి కాబట్టి అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ అవైలబుల్గా ఉండవు కాబట్టి అవి ఎప్పుడో ఒకసారి వీడియోలో చూపిస్తూ ఉంటాను. వాటి మాట వినిపించదు వీడియోలో. మ్యాక్సిమము వీడియోలో వినిపించింది అంటే
అవి మిగిలిన రోజుల్లో అనమాట. ప్లేటింగ్ వీడియో చూస్తున్నారు కదా, బాగుందా, నచ్చిందా? నెక్స్ట్ డే మార్నింగ్ కోసము మరమరాలు చేసుకున్నాను, బొరుగుల తాలింపు. ఈ బొరుగుల తాలింపులో పచ్చిమిర్చి బజ్జీ, మిర్చి బజ్జీ పెట్టుకొని, బజ్జీతో పాటు ఆ పచ్చిమిర్చి కూడా నేను పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటాను ఏ రెసిపీలో అయినా, ఎందుకంటే నేను తింటాను కాబట్టి. మీలో ఎంతమంది ఇలా తింటారో? మరీ స్పైసీగా ఉన్నవి తినలేను, మీడియం స్పైస్ ఉంటాయి కదా, అవి తింటానమాట. ఇంకా ఈ మరమరాలు చేసిన దాంట్లో ఈ పచ్చిమిర్చి పెట్టుకొని తింటే అసలు చాలా బాగుంటుంది. దాంతోపాటు పల్లీలు వేసుకుంటాను, జీడిపప్పు ఎప్పుడో ఒకసారి వేస్తాను. అవి 2 ముద్దలో పెట్టుకొని తింటే అసలు చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఆ బొరుగుల తాలింపు కూడా నా ఛానల్లో ఉంది, ట్రై చేయండి, ఓకేనా? ఇదేమో ఆఫ్టర్నూన్ లంచ్కి వైట్ రైస్, వంకాయ, బంగాళదుంప కర్రీ, పెరుగు, సాల్ట్, నీళ్ళు, ప్లేట్స్ అన్నమాట. కర్రీ చేసిన రోజు సైడు పచ్చడి మాత్రమే ఉంచుతాను, ఇంకా వేరే ఏమి ఉంచను. మళ్ళీ మా పిల్లలు తినరు, ఆ సైడ్ చేసినవే తింటారు, ఈ కర్రీ తినకుండా. అందుకే నేను సైడ్ కోసము పచ్చడి మాత్రమే ఇస్తాను వాళ్ళకి. బంగాళదుంప, వంకాయ, దోసకాయ కూడా వేసుకున్నాను. చూడండి కర్రీ మనం ఎలా చేసుకున్నా టెక్స్చర్ చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేంత బాగుండాలి, అంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కొన్ని కర్రీస్ టెక్స్చర్ బాగున్నా టేస్ట్ బాగోదు, అలా కాకుండా మనం ఏది చేసినా ఇంట్రెస్టింగ్గా చేసుకుంటే బాగుంటుంది అనమాట. నైట్ డిన్నర్లోకి పరోటా తినాలనిపించింది, పరోటా చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ మిగిలిన కర్రీ, ఇదేమో పలావ్ రైస్ కొద్దిగా ఉంది, దాంతోపాటు పెరుగు, గోంగూర పచ్చడి కూడా మిగిలింది. గోంగూర పచ్చడి, మనిషికి ఒక పరోటా, 2 పరోటాలు చేసుకున్నాను. ఈ మధ్యలో స్నాక్స్ చెక్కలు కూడా చేసుకున్నాను. చికెన్ కర్రీ గ్రేవీ లాగా చేసుకున్నాను పరోటా కోసము. ఇదిగోండి చికెన్ గ్రేవీ అన్నమాట. పరోటాలు వేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ, నేను, నా పిల్లలు, మా వారు ఎంజాయ్ చేస్తూ తిన్నాము. పరోటాలో ఇలా గ్రేవీ ఉంటే సూపర్గా ఉంటుంది కదా. అది కూడా నేను ఇంట్లో చేసుకున్నాను గ్రేవీస్, పరోటా కూడా ఇంట్లో చేసినవే, ఓకేనా? నేను మ్యాక్సిమం బయట కొనే కంటే ఇంట్లోనే ట్రై చేస్తూ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉంటాను. మీలో ఎంతమంది ఇలా చేస్తూ ఉంటారో చూడండి, ఎంత బాగుందో. ముద్ద పెట్టుకుంటే కూడా అంతే బాగుంటుంది. మనిషికి 2 పరోటాలు చేశానమాట. నెక్స్ట్ డే మార్నింగ్ నా కోసం ఇంకా పిల్లల కోసం నేను ఈరోజు అన్నం ఉంటే కొద్దిగా ఫ్రైడ్ రైస్ లాగా చేసి పెట్టాను. ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ ఏం లేదని చెప్పి మా వారు బయట నుంచి పునుగులు ప్లస్ మైసూర్ బజ్జీ తీసుకొచ్చారు. మా వారికి బయట తిన్నారు, నాకు తీసుకొచ్చారనమాట. ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే కూర్చొని తింటున్నాను. మార్నింగ్ టైం స్కూల్ ఉన్న రోజుల్లో మ్యాక్సిమం ఇలానే జరుగుతుంది. మా వారి డ్యూటీ ఉన్న రోజు, పిల్లల స్కూల్ ఉన్న రోజు ఇంకా ఉంటే మాత్రం అందరం కలిసే తింటాము. లేని రోజు ఇంక నేను ఒక్కదాన్నే కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పనంతా అయిపోయాక చక్కగా కూర్చొని తింటాను అనమాట. ఇవి బయట నుంచి తెచ్చినవి బాగానే ఉన్నాయి టేస్ట్. మైసూర్ బజ్జీ ప్లస్ బోండా అనమాట. టొమాటో చట్నీ, పల్లీ చట్నీ 2 ఇచ్చారు, రెండిటితో కలిపి తింటున్నాను, బాగున్నాయి. మీరు బయట టిఫిన్ తెచ్చుకుంటూ ఉంటారా లేదో కామెంట్స్లో పెట్టండి. తెచ్చుకుంటారు చాలామంది అప్పుడప్పుడైనా సరే. ఇదిగోండి వైట్ రైస్ ఆఫ్టర్నూన్ లంచ్ కోసము. దానిలోకి పప్పు చేసుకున్నాను, టొమాటో పప్పు. చెప్పాను కదా నేను డే బై డే పప్పు కానీ, చారు కానీ, రసం కానీ చేసుకుంటూ ఉంటానని చెప్పి. పెరుగు, దాంట్లోకి సైడ్. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది, ఇది నైట్ డిన్నర్ అనమాట. డిన్నర్లోకి ఇవిగోండి గుగ్గిళ్ళు మళ్ళీ చేసుకున్నాను, గోంగూర పచ్చడి కొద్దిగా ఉంది, ఎగ్ ఫ్రై చేసుకున్నాను. ఎవరి ఎగ్ వాళ్ళకి విడివిడిగా ఫ్రై చేసి ఇచ్చానమాట పప్పులోకి. నెక్స్ట్ డే మార్నింగ్ కోసము ఇదిగోండి దిబ్బ రొట్టె చేసుకున్నాను.
పిల్లలు మా వారు తీసుకెళ్ళిపోయారు, తినేశారు. ఇంకా నేను చేసుకొని నా ఒక్కదాని కోసం దీంట్లో నెయ్యి పంచదార వేసుకొని తింటాను. కారం పొడి కూడా ఉంటే దాంతో కూడా తింటాను. ఈరోజు కారం పొడి అయితే అవైలబుల్గా లేదు, అందుకే నెయ్యి పంచదార వేసుకొని తింటున్నాను అనమాట. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది మినప్పప్పుతో చేస్తాం కాబట్టి చాలా మంచిది. అప్పుడు నెలలో ఒక 2-3 టైమ్స్ కానీ 2 టైమ్స్ కానీ చేసి పెడుతూ ఉండండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదేమో చూపిస్తున్నాను. ఆఫ్టర్నూన్, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కోసం ఇదేంటంటే ఎగ్ కర్రీ చేశాను, కొద్దిగా మార్చి డిఫరెంట్గా. మీకు ఈ కర్రీ కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ కామెంట్ చేయండి, అంటే నెగిటివ్గా చేయకండి. ట్రై చేసి రాని వాళ్ళు నేర్చుకొని ట్రై చేసి వీడియోలో చూపించిన విధంగా ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఈ ఎగ్ కర్రీ అయితే సూపర్ హిట్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్లోకి చేసుకున్నాను అనమాట నేను ఈ కర్రీని. మా పిల్లలైతే మొత్తం ఖాళీ చేసేసారు. ఇంకా వైట్ రైస్, ఇప్పుడు చేసిన ఎగ్ కర్రీ నేను సంగటికి సైడ్ చేశాను అనమాట. కాంబినేషన్గా సంగటికి బాగుంది, గ్రేవీ కర్రీ కాబట్టి. సంగట్లో తింటే మనం ఎప్పుడు చికెన్ మటనే కాకుండా ఇలాంటి కర్రీస్ కూడా, గ్రేవీ ఉండే కర్రీస్ కూడా, పచ్చడైనా బాగుంటుంది సంగట్లో. ఇంకా ఇది పెరుగు అన్నం, పెరుగు పచ్చడి, నా ప్లేటింగ్ వీడియో సంగటితో ఎగ్ కర్రీ అనమాట. బాగుంది టేస్ట్. ఒకవేళ మీరు కూడా ఈ విధంగా తినాలి అనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. మిల్లెట్స్తో వంటలు మొదలు పెట్టేశారు కదా, నేను అందుకే మధ్య మధ్యలో మిల్లెట్స్తో కూడా ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉంటాను. పిల్లలు ఇంకా అలవాటు పడలేదు పూర్తిగా, అందుకే నాకు మా వారికి మాత్రమే చేసుకున్నాను. నేను మ్యాక్సిమం పెరుగన్నంలో తింటాను, సంగటినైతే పెరుగులో తింటాను. ఈరోజు ఎగ్ కర్రీలో కూడా కొద్దిగా వేసుకొని ట్రై చేశాను, చాలా బాగుంది. ఆ గ్రేవీతో కలుపుకొని ఎగ్ని ముద్దలో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మా పిల్లలైతే ఇంకా వాళ్ళు నచ్చిన విధంగా రైస్లో ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, వీడియోలో కనిపించాలని దీనికి అసలు ఎంత ఆరాటమో మా అమ్మాయికి అయితే. ఇద్దరు చూడండి, నేను అడగకపోయినా రివ్యూ ఇస్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి వైట్ రైస్, దాంతో పాటు దానిలోకి ఆకుకూర పప్పు అన్నమాట. ఆకుకూర పప్పు, దానికి సైడ్ ఫ్రై గోరుచిక్కుడుగా ఫ్రై చేసుకున్నాను. మొన్న 1/2 కేజీనే చేసుకున్నాను కర్రీ, ఇప్పుడు ఏమో మిగిలినవి ఫ్రై చేసుకున్నాను. ఇంకా పెరుగు, సాల్ట్, నీళ్ళు, ప్లేట్స్. నెక్స్ట్ డే మార్నింగ్ చూసేద్దామా మరి. ఇదిగోండి చపాతీ ఎగ్ ఫ్రై. అసలు చపాతీ ఎగ్ ఫ్రై ఎప్పుడు చేసుకున్నా అద్దిరిపోతుంది టేస్ట్. చాలా చాలా ఇష్టంగా తింటారు చాలామంది. వాళ్ళతో పాటు నేను కూడా ఒక్కదాన్ని అనమాట. చూడండి ఎంత బాగుందో టేస్ట్. మనకి ఎగ్స్ ఉంటే పండగే కదా, ఇలా ఎగ్ ఫ్రై చపాతీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీకు కూడా ఇష్టమే అని నాకు తెలుసు. ఓకేనా, ఆఫ్టర్నూన్ లంచ్లోకి ములక్కాయ వంకాయ కర్రీ అనమాట. డ్రమ్ స్టిక్స్ బ్రింజాల్ కర్రీ సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. ఇంకా వైట్ రైస్. ఈ కర్రీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో పెట్టండి, బాగుంటుంది కదా. వంకాయ ములక్కాయ చేసుకొని తింటే పెరుగు, సాల్ట్, నీళ్ళు, ప్లేట్స్. ఇంకా ఇదేమో స్నాక్ చేశాను పిల్లల కోసము, నా కోసము. దాన్ని ఫుల్ వీడియో కూడా ఉంది, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇదేమో బర్గర్ అనమాట, బన్ బర్గర్. నేను ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ట్రై చేశాను. నాకు వచ్చిన విధంగా, మీకు నచ్చిన విధంగా, మీకు ఇది కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఇంట్లో ఉన్న స్మాల్ ఇంగ్రీడియంట్స్తోనే ట్రై చేశాను అనమాట, చాలా బాగా వచ్చింది.
మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తిన్నాము. బయట కొనుక్కొని తినలేనప్పుడు ఇంట్లో ఇలా ట్రై చేసి పెడితే పిల్లలు కూడా వాటిని మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. తినాలన్న కోరిక తీరిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటే ఇంకా బయటకు వెళ్ళి కొనుక్కు తినేంత అవసరం కూడా ఉండదు. నాకు తెలిసినంత వరకు చేసి పెట్టండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా. నెక్స్ట్ ఇదేమో డిన్నర్లోకి ఆఫ్టర్నూన్ మిగిలిన లంచ్ వైట్ రైస్ కర్రీ, ములక్కాయ వంకాయ కర్రీ. ఇదేమో నైట్ రైస్ ఎందుకని చెప్పి మరమరాలు ఉంటే వాటితోటి బొరుగులు తాలింపు చేసుకున్నాను. ఇంకా మిగిలిన చపాతీ అన్నమాట, మార్నింగ్ మిగిలిన చపాతీ. పెరుగు చూడండి, పెరుగు ఎంత బాగుందో, దగ్గర నుంచి బాగుంది కదా. పెరుగు కూడా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు తోడు వేసుకుంటే. బజ్జీ మా వారితో బయట తెప్పించుకున్నాను మరమరాలు చేసి. ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి వైట్ రైస్. చెప్పాను కదా, ఒకరోజు కర్రీ చేస్తే ఇంకో రోజు రసము సాంబారు అలా చేస్తూ ఉంటానని చెప్పి పప్పు. ఈరోజు ఏమో సాంబార్ చేసుకున్నాను, ముల్లంగి సాంబార్ అనమాట. అది కూడా ముల్లంగి సాంబార్ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ముల్లంగి సాంబార్ ఇష్టమో కామెంట్స్లో పెట్టండి. ఓకేనా. నా సాంబార్ అయితే సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. దాంట్లోకి చిప్సులు, వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, అప్పడాలు మా పిల్లలకి నాకు కంపల్సరీ చేసుకుంటూ తింటూ ఉంటాము. పెరుగు ఊరమిరపకాయలు అనమాట. నైట్కి లంచ్ ఇంకా అన్నం వద్దని చెప్పి డిన్నర్లోకి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నాను. బ్రెడ్ గుడ్లు ఉన్నాయి కాబట్టి. ఇదిగోండి, బ్రెడ్లో ముంచి వేసింది ఒకటైతే, బ్రెడ్ దాని మీద పరిచినట్టు చేసుకుంటాం కదా బ్రెడ్ ఆమ్లెట్, అదొక రెసిపీ అనమాట. ఈ రెండు కలిపి చేశాను మా పిల్లల కోసం, నా కోసం. ఇంకా ఆఫ్టర్నూన్ మిగిలిన చిప్స్లు, బ్రెడ్ ఆమ్లెట్ మా పిల్లలు తినేశారు. ఇంకా నేను మా వారు కూర్చొని తింటున్నాం. ఇది సండే రెసిపీ అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రెసిపీ ఇది ఈస్టర్ రోజు చేసిన రెసిపీస్. ముస్లిం స్టైల్లో చేసే బిర్యానీ అనమాట, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. దాంట్లోకి మటన్ షేర్వా చేశాను. చూడండి, టేస్ట్ కూడా సూపర్ హిట్గా వచ్చాయి. నేను చెప్తే మీకు వేరుగా ఉండొచ్చు, చాలా బాగా వచ్చాయి. మా వారికి కూడా నచ్చాయి అన్నమాట. గోంగూర పచ్చడి, పెరుగు చట్నీ. మా అత్తయ్య వాళ్ళకి బాక్స్ పెట్టాను, అందుకే డేక్షాలో హాఫ్ ఉన్నాయి. ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం ట్రై చేస్తూ ఉంటాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. 1 అవర్ వాయిస్ ఓవర్ తర్వాత నా వాయిస్ అయితే ఇలా ఉంది. మీకు నచ్చిందా? ఒక్కసారి టైం చూడండి, 2 అయింది. అందుకే నేను ఇంకా ఫాస్ట్గా తినేస్తున్నాను. ఓకేనా. నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.